హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫిఫ్త్ సిరీస్లో ఫిఫ్త్ వీడియో వచ్చేసి ఏంటంటే మనం డిస్కస్ చేసిన ఎలిప్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో వాటిలో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో చూద్దాం. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ whose focus is 1, -1 and eccentricity is 2/3 and directrix is x plus y plus 2 is equals to 0. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఎలిప్స్కి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది? ఫోకస్ 1, -1. ఓకే, సో మనం కనుక్కోవాల్సిన ఎలిప్స్ ఇది అనుకుంటున్నా. దాని యొక్క ఫోకస్ 1, -1 అండ్ ఎసెంట్రిసిటీ వాల్యూ 2/3. డైరెక్ట్రిక్స్ కూడా ఇచ్చిండు. సో దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్. సో డైరెక్ట్రిక్స్ అంటే ఏంది? డైరెక్ట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. ఫోకస్ అంటే ఏంది? ఫోకస్ అంటే ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ పాయింట్. సో మనం ఇది ఎట్లా చేస్తామో చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చినవన్నీ రాసేసుకున్నాం. తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్స్, ఓకే, మనం ఎలిప్స్ని డిఫైన్ చేసుకోవాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి? ఎసెంట్రిసిటీ తెలిసి ఉండాలి. సో అసెంట్రిసిటీ డెఫినేషన్ ఏంది? SP/PM is equals to E. అంటే ఏంది? ఫోకస్ నుంచి కర్వ్ మీద ఉన్న ఏ పాయింట్కైనా డిస్టెన్స్ టు ద డైరెక్ట్రిక్స్ నుంచి ఆ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ అంటే ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ టు ద పాయింట్ ఆన్ ద కర్వ్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ లైన్ అండ్ ద పాయింట్. సో SP వచ్చేసి ఫోకస్కి ఆ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్, PM వచ్చేసి ఆ పాయింట్కి అండ్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్కి మధ్యలో డిస్టెన్స్. దట్ రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ విల్ గివ్ యూ ఈ. సో SP/PM is equals to ఈ వాల్యూ ఇచ్చింది మనకి ఎంత? 2/3. సో ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే నేను యాక్చువల్గా ఈ స్టెప్స్ అన్నీ ఇట్లా రాయాలి. ఓకే, SP/PM is equals to ఈ, తర్వాత ఇది కింద రాయాలి, తర్వాత ఇది కింద రాయాలి. సో స్పేస్ ఫ్యాక్టర్ మనకు కొంచెం బోర్డ్ చిన్నగా ఉంది అండ్ మీకు రబ్ చేసి మళ్ళీ చెప్పొచ్చు కానీ కంటిన్యూటీ మిస్ అవుతుంది. అందుకే ఇట్లాంటి చిన్న స్టెప్స్ నేను ఇట్లా హారిజాంటల్గా రాస్తా. మీరు కొంచెం ఇంకో ఈ సింబల్ ఏంటంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎస్. SP/PM is equals to 2/3. నేను ఏం చేస్తున్నా అంటే PMని మెల్లగా ఇటు సైడ్ పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? మల్టిప్లికేషన్. సో SP is equals to 2/3 into PM. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? SP అండ్ PM. సో మనకి SP/PM తెలిసి మనం సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఎలిప్స్ ఈక్వేషన్ వస్తుంది. సో జాగ్రత్తగా చూడండి. SP అంటే ఏంది? ఫోకస్కి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్, అవునా కదా? ఎస్. సో ఫోకస్ అంటే పాయింట్, ఈ P కూడా x, y అనేది పాయింట్. సో డిస్టెన్స్ బిట్వీన్ లైన్ జాయినింగ్ టూ పాయింట్స్ AX1 Y1 BX2 Y2 ఈజ్ √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. కరెక్టా కాదా? సో సింపుల్గా మనం SP కనుక్కోవాలంటే ఈ టూ పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ చేస్తే సరిపోతుంది. రైట్. దెన్ వాట్ అబౌట్ PM? PM అంటే ఏంది చెప్పండి? ఈ పాయింట్ నుంచి మన ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఎప్పుడైనా మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైన్కి పాయింట్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి మ్యాక్సిమం పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ పాయింట్ నుంచి లైన్కి ఏ డిస్టెన్స్ ఉంటుంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి లైనా, ఇది వచ్చేసి పాయింటా? సో మనకు ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. ఏంది చెప్పండి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 to ax plus by plus c is equals to 0 is mod ax1 plus by1 plus c by √a square plus b square. x, y నుంచి ఈ లైన్కి ఓకే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఫస్ట్ మనం SP కనుక్కుందాం. సో S 1, -1. P అనే పాయింట్ ఏమనుకుంటున్నాను నేను? కర్వ్ మీద x, y. సో Px, y. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఏంది? x plus y plus 2 is equals to 0. అవునా కదా? సో ఫస్ట్ SP అంటే ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ కదా. సో √ నేను దీన్ని x2 y2 అనుకుంటున్నా, దీన్ని x1 y1 అనుకుంటున్నా. సో x2 - x1 అంటే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే ఓకే ఇది 2 కదా, y -(-1) హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 2/3 ఇంటూ PM అంటే ఏంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంది? mod of AX1 plus BY1 plus c by √a square plus b square కదా. సరే ఇక్కడ మళ్ళీ x1 y1 అంటే ఏ పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటున్నాం? ఇది. సో x, y వచ్చేసి మనకి ఏంది? x1 y1
విచ్ ఈస్ నథింగ్ బట్ p. సో మోడ్ ఆఫ్ ఏ అంటే ఏంది ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 ఇంటూ x1 ఎంత x ప్లస్ y కోఎఫిషియంట్ ఏంది 1 ఇంటూ y1 ఏంది y ప్లస్ c ఎంత 2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, మనకి ఇది వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, నాకు ఈ స్క్వేర్ రూట్ ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే మనకి స్క్వేర్ రూట్ ఉండదు ఎప్పుడు ఈక్వేషన్లో. సో ఎట్లా ఎలిమినేట్ చేస్తా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అండర్ రూట్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 2/3 ఇంటూ మోడ్ ఆఫ్ x ప్లస్ y ప్లస్ 2 బై రూట్ 2 హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇది వస్తుంది. ఓకే, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఇక్కడ ఇదంతా స్క్వేర్ చేయాలి కదా. సో ఎట్లా స్క్వేర్ చేసినా చూడండి, 2/3 హోల్ స్క్వేర్ అంటే ఏంది, 2 స్క్వేర్ అంటే 4 బై 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ x ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏంది, రూట్ 2 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ రూట్ 2 ఇంటూ రూట్ 2 విచ్ ఈస్ నథింగ్ బట్ రూట్ 4. రూట్ 4 వాల్యూ ఎంత 2, మనకు అదే వచ్చింది. సరే రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది అంత ఉందా ఎక్స్పాండ్ చేస్తున్నా చూడండి ఈ రెండు టర్మ్స్ని. ఇదే ఫార్మాట్లో ఉంది a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ ఇదే ఏ ఫార్మాట్లో ఉంది y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b కదా. సో y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 4/9 ఇంటూ చూడండి ఇక్కడ ఇది ఏ ఫార్మాట్లో ఉంది a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. సో ఎవరికైనా a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఐడియా లేకపోతే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇందులో ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సో ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఏంది x, b ప్లస్లో ఏముంది y, c ప్లస్లో ఏముంది 2. సో ఇప్పుడు చెప్పండి a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b అంటే ఏంది y. సో b స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే 2 స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 4 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత x, b వాల్యూ ఎంత y, 2 ఇంటూ xy ఇస్ నథింగ్ బట్ 2xy ప్లస్ 2bc 2 ఇంటూ b వాల్యూ ఎంత y. సరే 2 ఇంటూ y ఇంటూ c వాల్యూ ఎంత 2. సో 2 ఇంటూ 2 ఇస్ నథింగ్ బట్ 4y ప్లస్ 2ca అంటే 2 ఇంటూ c వాల్యూ ఎంత ఉంది 2 2 ఆర్ 4 ఇంటూ a విచ్ ఇస్ నథింగ్ బట్ 4x బై 2 2 1s ఆర్ 2 2s ఆర్ క్యాన్సిల్. సో మిగిలింది ఏంది మనకి చూడండి. ఇప్పుడు నేను ఈ 9 ఏం చేస్తున్నా ఇక్కడికి పంపించుకుంటున్నాను మెల్లగా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఇక్కడికి మల్టిప్లికేషన్ అయిపోతుంది. 9 ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 8 ప్లస్ 4xy ప్లస్ 8y ప్లస్ 8x. ఇక్కడ ఏం చేసినా చెప్పండి, ఈ 2ని మొత్తం దీంతో మల్టిప్లై చేసిన. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ కూడా 9ని దీంతో మొత్తం మల్టిప్లై చేసిన. ఏమొస్తుంది అప్పుడు 9x స్క్వేర్ 9 ఇంటూ y స్క్వేర్ 9y స్క్వేర్ 9 ఇంటూ మైనస్ 2x మైనస్ 18x 9 ఇంటూ 2y 18y 9 ఇంటూ 2 18. సో ఇదంతా ఇది ఉందా, ఇదంతా నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేసిన. చూడండి ఈ టోటల్ టర్మ్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ 2x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ 8 మైనస్ 4xy మైనస్ 8y మైనస్ 8x. ఇప్పుడు చూడండి ఫస్ట్ మనము ఇట్లాంటి కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు మీకు షార్ట్ కట్ చెప్తా. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏవైతున్నాయో వాటిని ఒక సింబల్ తోటి డినోట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. ఫస్ట్ ఇవి సాల్వ్ చేసి 9x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ 7x స్క్వేర్. ఓకే అయిపోయింది, ఇంకా ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వై స్క్వేర్కి వెళ్ళిపోండి. వై స్క్వేర్కి ఇంకో సింబల్ పెట్టుకోండి, ఇట్లా టిక్ మార్క్ పెట్టుకోండి. వై స్క్వేర్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి. ఎస్ ఇక్కడ ఒక ఉంది, ఒక టిక్ మార్క్ పెట్టుకోండి. 9y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ అంటే 7y స్క్వేర్. సరే వై స్క్వేర్ టర్మ్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్. ఓకే ఎక్స్ టర్మ్స్కి ఇంకో సింబల్ పెట్టుకోండి ఇట్లా. ఓకే నేను సార్ 0 పెట్టుకున్నా. ఇప్పుడు మైనస్ 18x ఇంకో మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. ఓకే మళ్ళీ ఇక్కడ ఒక ఉంది. సో నాకు 2 ఉన్నాయి, మైనస్ 18x మైనస్ 8x మైనస్ 26x. నెక్స్ట్ దీనికి ఒక లైన్ ఇట్లా పెట్టుకోండి, ఇట్లా లైన్ 80y టర్మ్స్కి ప్లస్ 18y ఇంకో మైనస్ 8y. సో ప్లస్ 18y మైనస్ 8y అంటే ప్లస్ 10y. తర్వాత కాన్స్టెంట్స్కి ఇంకా చూసుకోండి ఏదైతే ఉందో 18 ఉంది 8 ఉంది. ప్లస్ 18 మైనస్ 8 అంటే ప్లస్ 10 ఇది ఈక్వల్స్ టు 0. అట్లా మీకు ఏంటంటే ఇట్లా మనకి డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నప్పుడు
డిఫరెంట్ పవర్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మనము ఈ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా?